पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న చదువుకున్నటువంటి దాన్ని కంటిన్యూషన్ చదువుకున్నాం మనం. In a world full of activity, men are forced into a hated inertia through unemployment. These workers look out upon a world distressed and full of pain. The economic problem looms large and is a determining factor in many cases. In the world of plenty, men are starving on every hand or subsiding on a deplorable insufficiency, while others of their fellow men in the same country have too much and hold on to it and frequently commit crimes to keep it. కొందరేమో మన ప్రధానంగా మానవుడి యొక్క కర్తవ్యం ఏమిటి, ఎట్లా జీవించాలనేటువంటి విషయం చెప్పుకుంటూ వస్తూ ఆయన మానవులను ప్రధానంగా మూడుగా విభజించారు. ఆ విషయాలని మనం నిన్న చదువుకున్నాం. దాని యొక్క ఫర్దర్గా ఏమని చెప్తున్నారంటే ఈ వర్కర్స్గా ఎవరైతే ఉన్నారో, అంటే వర్కర్స్ అంటే అపాన్ ఎ వరల్డ్ డిస్ట్రెస్డ్ అండ్ ఫుల్ ఆఫ్ పెయిన్, ఈ సాధన అంటుండి చేసుకుంటున్నటువంటి వాళ్ళలో వీళ్ళందరికీ కూడా ఏమని చెప్పారంటే, ఇట్ మైట్ బి ఆఫ్ వాల్యూ హియర్ ఇఫ్ యూ ఎండెవర్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ టు గెట్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ది రేస్. మనం ఎప్పుడు కూడా మన నిత్య జీవితంలో స్పిరిచువల్ లీడర్స్ ఎవరైనా కానీ, సో వాళ్ళు ఏ విధమైనటువంటి దృక్పథంతో వాళ్ళ జీవితం అంటది జీవించమని సూచిస్తున్నారు అంటే విషయం, లేదా వాళ్ళు ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు అంటే విషయం ఒకసారి మనం అవగాహనలోకి తెచ్చుకోవాలి. ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ది రేస్, ద ప్లానటరీ హైరార్కీ ఆఫ్ క్రైస్ట్ అండ్ హిస్ క్రైస్ట్ చర్చ్. దీస్ వర్కర్స్ లుక్ అవుట్ అపాన్ ఎ వరల్డ్ డిస్ట్రెస్డ్ అండ్ ఫుల్ ఆఫ్ పెయిన్. వాళ్ళు ప్రపంచాన్ని ఎట్లా చూసారంటే, ప్రపంచంలో ఎంతోమంది అశాంతితోటి, ఎంతోమంది ఏమున్నా సరే ఇంకా పాపం తెలియనటువంటి ఒక నిరాశ, నిస్పృహ, ఒక తెలియనటువంటి ఒక ఇది ఇలా వర్తిస్తున్నాయి జీవుల్లో. సో ఫుల్ ఆఫ్ పెయిన్ ఏంటంటే, ఎవడు సుఖంగా లేడు, ప్రతివాడు కూడా చాలా ఇబ్బందులు పాడవుగా జీవించుతున్నాడు అంటే విషయం గమనించారు. ద ఎకనామిక్ ప్రాబ్లమ్స్ లూమ్స్ లార్జ్ అండ్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్ ఇన్ మెనీ కేసెస్. చాలామంది వాళ్ళ ఒక డెసిషన్ ఫ్యాక్టర్ మెయిన్గా ఎకనామిక్ ఇష్యూ మీద ఉంటూ ఉంటుంది. ఏదైనా ఒక డెసిషన్ చేయాలంటే ఎకనామిక్గా అది అలౌ చేస్తుందా లేదా అంటే విషయంగా ఎక్కువగా మనం డెసిషన్ మేకింగ్ ఎక్కువగా చేస్తుంటాం. ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ ప్లెంటీ మెన్ ఆర్ స్టార్వింగ్ ఆన్ ఎవ్రీ హ్యాండ్. కొందరేమో చాలా కష్టంగా ఉంటుంది అంటే రోజు గడవడం అంటున్నది కష్టంగా ఉంటుంది, లేదా ఈ నెలకి సరిపోతుందిలే అంటున్నదిగా ఉంటుంది కొందరిది. కొందరిదేమో అది ఎలా అయినా సరే వాళ్ళకి పుష్కలంగా ఉండటం, దాని గురించి మాత్రమే వాళ్ళు 10 మందిని వినియోగించుకోవడం, దాని గురించి 10 మందిని వాళ్ళ అవసరాలకు వాళ్ళని వాడుకుంటూ ఉండడం, అంటే ఇతరులని మన అవసరాలకు మనం వాడుకుంటూ ఉండడం. ఇలా కొందరు ఉంటున్నారు. కొందరేమో లేక బాధపడుతున్నారు, కొందరేమో ఉండి దాన్ని ఎలా మనం ఇంకా ఆధిపత్యం సాధించుకోవాలి, ఇంకా దాన్ని ఎలా మనం పెంచుకోవాలనో, ఇంకా దాన్ని ఎలా మనం
దాని యందు ఇంకా ఇష్టత ఎక్కువగా కలిగి ఉండడం అవసరమైతే అది ఇంకా నిలుపుకోవడానికి, ఇంకా అది మనం సంపాదించుకోవడానికి ఎటువంటి దుష్ట కార్యక్రమాలు నిర్వహించడానికి అయితే వెనకాడరు. ఈ రకంగా ఉంటున్నారు ఎకనామిక్ ఇష్యూగా ప్రపంచంలో. హ్యావ్ అది ఇన్ ద సేమ్ కంట్రీ have too much and hold on to it and frequently commit crimes to keep it. In a world full of activity, men are forced into a hated inertia through unemployment, and millions of men and women have nothing to do but exist upon relief అన్నారు ఒకటి. Through the charity of the well-intentioned or upon crime, yet eating their hearts out. సో ఎప్పుడు కూడా ఎగ్జిస్ట్ అపాన్ రిలీఫ్ త్రూ ద చారిటీ ఆఫ్ వెల్ ఇంటెన్షన్స్. ఎలా ఉండాలంటే మానవుడు అంటే వాడి మనస్సుని ఖాళీగా పెడితే అది వాడు బుర్ర తినేస్తుంది. ఏంటి మనం నెలకి 10,000 సంపాదిస్తున్నాం, పక్కన వాడేమో 20,000 సంపాదిస్తున్నాడు, లేదా ఇంకొకటి వాడు ఏదో చేస్తున్నాడు, ఇలా బుర్ర తినేస్తుంటుంది మనకి. సో దీనికి ఇవ్వాల్సినటువంటి శిక్షణ ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటున్నారంటే ఎగ్జిస్ట్ అపాన్ రిలీఫ్ త్రూ ద చారిటీ ఆఫ్ ది వెల్ ఇంటెన్షన్ ఆర్ అపాన్ క్రైమ్ అట్. అది ఖాళీగా వదిలితే వాడేమిటి వీడేమిటి వాడిని హేట్ చేయడం, వాడిని ఏ విధంగా తొక్కేసి మనం పైకి వెళదాం, ఇలాంటి బుర్రగైనా వెళ్ళిపోతుంది. అందుగురించి అట్లా వెళ్ళకుండా ఉండాలి అంటే మన మనస్సు ప్రశాంతంగా చక్కగా ఉండాలంటే ఎగ్జిస్ట్ అపాన్ రిలీఫ్ అంటే ఏం చేయడం చేత మనసుకి సుఖం సంతోషం అనేటువంటిది ఏర్పడుతుంది అపాన్. ఇది దాని గురించి ఏమని చెప్తున్నారంటే వెల్ ఇంటెన్షన్ అంటున్నారు. తర్వాత త్రూ ద చారిటీ ఆఫ్ ది వెల్ ఇంటెన్షన్ అంటే వీడి చారిటీ అడ్వాంటేజ్ పెట్టుకోవాలంటే వీడి లైఫ్లో అంటే చారిటీ ఆస్పెక్ట్ అనేటువంటిది ధనమునకు సంబంధించినటువంటి విషయం కన్నా కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. అంటే మన దగ్గర 10 రూపాయలు ఉంటాయి కదా సార్, వేరేవాడికి 2 రూపాయలు ఇచ్చేది నేను, నా దగ్గరే లేకుండా నేను ఇబ్బంది పడుతుంటే వాడికి ఎలా పనిచేదండి, ఇట్లా అనిపిస్తుంది చాలా మందికి. అంటే తనకు వస్తున్నటువంటిది తనకు సరిపోవట్లేదేమో అన్నటువంటి భావం ఎక్కువగా ఉంటుంటుంది. కానీ నిజానికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నీ దగ్గర ఎంత ఉందనేటువంటిది కాదు, నీలో దానగుణం ఎంతవరకు ఉంది అనేటువంటిది ఎక్కువ తెలుసుకోవాలి. దానగుణం ఉన్నటువంటి వాడి దగ్గర 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు వాడికి ఇస్తాడు, 8 రూపాయలతో లైఫ్ గడపచ్చు అనేటువంటి విషయం తెలుస్తుంది, ఆ సీక్రెట్ తెలుస్తుంది. కనుక ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టు లివ్ అండ్ వర్క్, because the right of every human being to live and work and be self-supporting is denied them. In a world where all men desire peace and the opportunity to live in happiness at home or abroad, the nations everywhere are arming or are fortifying their frontiers in an effort to ensure their security, which will enable them to live safely within their borders, free from attack or to impose their idea and their fellow men or nations. In the world of organized religions, the same condition of choice is to be seen. The churches in all lands are entirely frantically to keep their hold, spiritual, mental, or financial, over the people, and are playing a losing game, because the days of control by the priestly caste is in reality over, just as is the control of the autocratic dynasty. The work of the great world religions have been eminently successful and has been carried through to the desired consummation, and now the new world religion, which is that of the kingdom of God, is definitely upon the way. అంటే బేసిక్గా ఆయన చెప్తున్నది ఏంటంటే వేరే వాడిని మన ఆధిపత్యంలో మన కంట్రోల్లో పెట్టుకోవడం, వేరే వాడిని మనం అనుకున్నట్టుగా వాడు జీవించినట్టుగా చేయడం. అంటే నేను గురువు, వాడు శిష్యుడు. శిష్యుడు అంటే ఎప్పటికీ వీడి కాళ్ళ దగ్గర అలా పడి ఉండాలన్నటువంటిది. ఇలాంటి అంటే స్పిరిచువల్గా వెళ్ళినా అలాంటి ఫీలింగ్స్ ఉంటున్నాయి, ఒక ఎకనామిక్గా వెళ్ళినా అలాంటి ఫీలింగ్స్ ఉంటున్నాయి, లేదా ఇంకొక ఆస్పెక్ట్స్లో వెళ్ళినా ఈ ఫీలింగ్స్ ఎక్కువగా ఉండిపోతున్నాయి పబ్లిక్. వాడికన్నా కొంచెం వేదం వచ్చనుకోండి, వాడు ఎప్పటికీ వీడి కాళ్ళ దగ్గర అలా వేదం నేర్చుకుంటూ అలా గురువు గారు అనుకుని వీడి దగ్గర ఉండాలని, వీడికి అన్ని పనులు చేసి పెడుతూ ఉండాలని, వీడు చెప్పినట్టే వాడు జీవించాలని, ఇలాంటివి ఏవో ఫీలింగ్స్ ఎక్కువగా ఉండిపోతున్నాయి. అలాగే ధనం ఎందు కూడా ఇలాంటివి ఎక్కువ ఉండిపోతున్నాయి. నిజానికి ప్రపంచంలో ఒక నూతన అధ్యాయం అనేటువంటిది ఓపెన్ అప్ అయింది. దీంట్లో ఏంటంటే ఈ వీడు గురువు అన్నటువంటి దాన్ని కానీ,
లేదా వీడు ధనవంతుడు అంటున్నది కానీ, లేదా ఒకడి యొక్క కంట్రోల్ ఆస్పెక్ట్స్గా జీవులు వ్యవహరించడం అటువంటి దాని నుంచి విముక్తి అనేటువంటిది జీవులకి ఏర్పడిపోయింది. అంటే చోట్ల ఉన్నటువంటి అంతర్యామి డైరెక్ట్గా జీవుల్ని ఉద్ధరించడం అటువంటి కార్యక్రమంగా ప్రస్తుతం పరమగురు అనేటువంటి వాడు పనిచేస్తున్నారు. అంటే ఏంటంటే ఒకడు ఉంటేనే మనం దేవుడికి దండం పెట్టుకోవాలన్నటువంటి భావంలో నుంచి దేవుడికి ఎవరైనా సరే చక్కగా సేవించుకోవచ్చు అన్నటువంటి భావంలోకి జీవులు నడపబడుతున్నారు. అది తెలుసుకోండి అంటున్నారు. Such is the dark side of the picture, and it is dark indeed, and men are troubled and feel that there is no sure ground to be found anywhere. The present world situation has in it the seed of dire trouble and catastrophes faces the people as it has three times before, though on a much lesser scale. This can all be averted, however, if those who know the goal and see the vision are in the emerging possibilities rally their force and by the strength of love and sacrifice offset the force of hate and of death. లవ్ అండ్ సాక్రిఫైస్ అంటున్నది జీవుల్లో పెంపొందింపడ్డం అనేటువంటిది ప్రధానంగానే నేను ఏ విధంగా వీడిని కంట్రోల్ చేస్తానంటే భావం ప్రధానం కాదు. ఇప్పుడు కూడా ఏ విధంగా కంట్రోల్ చేయడం అంటుండే దాని చేత ఎవడు ఎంతకాలం లొంగుతాడో అలా లొంగించుకోవడం కరెక్ట్ కాదు. ప్రేమ భావము సాక్రిఫైస్ అంటున్నది వీడు చేయడం అంటున్నది ఎక్కువగా జీవులను ఒకళ్ళని నడిపేటువంటిది. అది ప్రధానంగా ఇప్పుడు నిలబడుతుంది. A man's political and religious affiliations can be strongly held and inspired his truly loyalty and yet need in no way prevent his being to be active part in the new group of world servants. They need not deter him from being activity on the side of world goodwill or provide a barrier to that spiritual sensitivity which makes him susceptible to the higher inner spiritual impression. సో హయ్యర్గా అంటే ఒక స్పిరిచువల్గా వీడు సాధన అటువంటి చేసుకుంటుంటే అదే వాడికి స్థానం అటువంటిది కల్పించేటది. న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో మనం ఎలా ఎంటర్ అవ్వాలి, మనం ఏం చేయాలంటే నీ చేతన ఏంటంటే ఒక మంచి పని చేస్తుంటే ఆటోమేటిక్గా యు ఆర్ బీయింగ్ సెలెక్టెడ్. అది తెలుసుకోవడం. సో మన గురువుని మనం సెలెక్ట్ చేయాలని, వాళ్ళు ఏదో ఆ కార్యక్రమం ఇవ్వాలని, వాళ్ళు చెప్పింది మనం ఎప్పుడో చేయాలని, అప్పుడు వాళ్ళు ఎప్పుడో మనం ఆలోచిస్తారని ఇలా పెట్టుకున్నటువంటి వాడికి ఎప్పటికీ వాడు సమానంలో ఉండదు. వాడికి చేతనైనటువంటి ఒక మంచి పని అంటుండే చేస్తుంటే న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్లో వీడికి ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ అంటున్నది ఉంటుంటుంది. ఇప్పుడు the servants of the higher spiritual hierarchy and the world disciples are found in every nation. They are loyal to that nation's ideology or political trend or thought or government. The members of the new group of world have embraced every political creed and recognize the authority of every imaginable religion. Men and women of goodwill can be discovered functioning in every group or no matter what its ideology or creed or belief. The hierarchy does not look for cooperators in any one school of thought, political creed or national government. It finds them in all, cooperates with all. ప్రపంచంలో అంతా కూడా వీడు ఏ మార్గం, వీడు ఈ కులం వాడా ఆ మతం వాడా అంటుంది కాదు. 10 మందికి మంచి చేద్దాం అంటే భావం ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళని కలుపుకుంటూ ముందుకెళ్ళడం అంటుంది ప్రధానంగా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్ చేసేటువంటి కార్యక్రమం. They are the only agents which the hierarchy chooses to employ on this time and to them committed a task of doing the following things. వీళ్ళ ద్వారా మాత్రం ప్రధానంగా పరమగురువులు పనిచేస్తుంటారు. ప్రధానంగా ఇక్కడ 3 పాయింట్స్ అనేటువంటి చెప్తున్నారు. వీళ్ళ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమం అంటే రెస్టోరింగ్ ద వరల్డ్ బ్యాలెన్స్ త్రూ అండర్స్టాండింగ్ అండ్ గుడ్ విల్. ఈ వరల్డ్ బ్యాలెన్స్ అంటే సృష్టి అంతా కూడా ఒక బ్యాలెన్స్డ్ కండిషన్లోకి రాబడాలి అంటే దానికి ప్రధానంగా వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే త్రూ అండర్స్టాండింగ్ అండ్ గుడ్ విల్. ఒక సహృద్భావం, ఒక అంటే అకారణంగా ఇతరుల యందు ప్రేమభావం, దాన్ని గుడ్ విల్ అన్నారు దాన్ని. సో దాని చేత మాత్రమే ఇది చక్కగా నిర్వహింపబడుతుంది. వరల్డ్ బ్యాలెన్స్ అంటున్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. బ్రింగింగ్ హార్మనీ అండ్ యూనిటీ అమాంగ్ మెన్ అండ్ నేషన్స్ బై ద రెవల్యూషన్ ఆఫ్ ది వైడ్ స్ప్రెడ్ గుడ్ విల్ ఎవ్రీవేర్ ఎగ్జిస్టెడ్. హార్మనీ అంటున్నది తర్వాత అండ్ యూనిటీ అమాంగ్ మెన్ అండ్ ఉమెన్స్ బై ది రెవల్యూషన్ ఆఫ్ ది వైడ్ స్ప్రెడ్ గుడ్ విల్ ఎవ్రీవేర్. వైడ్ స్ప్రెడ్ గుడ్ విల్ అంటున్నది మొత్తం ప్రపంచం అంతా కూడా ఏర్పాటు అవ్వడం చేత మాత్రమే హార్మోనీ అంటున్నది ఉంటుంది. అందరి హృదయాలు ప్రేమపూర్వకంగా ఉంటేనే అప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక హార్మోనియస్గా ఉంటుంది. సత్వగుణ సంపన్నులై ఉంటారు. సత్వగుణం దేని చేత ఏర్పడుతుందంటే జీవులు సత్వగుణంగా మారడం చేత మాత్రమే
ఈ మొత్తం ఈ భౌగోళికంగా ఈ భూమండలం అంతా కూడా సత్వ సంపన్నులుగా పూర్తిగా శుద్ధ సత్వంగా తయారవబడతారు. Precipitating through spiritual perception and correct interpretation the kingdom of God on earth. Precipitating through spiritual perception. ఎప్పుడైనా సరే స్పిరిచువల్ పర్సెప్షన్ ఉండాలి. అంటే ఏంటంటే జీవుల్ని చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క ఆస్పెక్ట్ని మనం దర్శించగలిగాం. సబ్జెక్టివ్ సైడ్ ఆఫ్ థింగ్స్ అంటారు కదా. సో దాన్ని మనం దర్శించడం చేత మాత్రమే మనం అది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ అంటే ఎస్టాబ్లిష్ అవ్వగలదు. రామరాజ్యం అంటారు చూసారా. సో రామరాజ్యం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది? ఇతరుల యందు మనం ప్రేమభావంగా మనం వ్యవహారం పడుతున్నప్పుడు రామరాజ్యం ఎస్టాబ్లిష్ అవుతుంది, లేదా రామరాజ్యం ఉండదు. రాముడు ఎంత పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. సో ప్రేమ గుడ్ విల్ ఆస్పెక్ట్, దాన్ని గుడ్ విల్ ఆస్పెక్ట్ చెప్పాలి. గుడ్ విల్ ఆస్పెక్ట్ అటువంటిది ఉండడం చేత మాత్రమే నువ్వు చూసావా నేను రావణాసుడి దగ్గర ఎట్లా ఉంచాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం అసలు నో డిస్కషన్స్. అంతే. డిస్కషన్స్ చేత పనులు ఎప్పుడు తెమిలిపోతాయని అనుకోకర్లేదు. కొన్ని మౌనముగా ఉండడం చేత పనులు చక్కగా నిర్వహింపడతాయి. కనుక ఎప్పుడూ కూడా మహానుభావులు వాళ్ళందరూ నిర్వహించేటువంటి విధానం ఎక్కడ ఉంటుందంటే వాళ్ళు మాట్లాడే ఒక్క మాట నుంచి ఎంతో అర్థాలు వస్తాయి. కనుక వాళ్ళు ఎక్కువ మాట్లాడడానికి ఉండదు. వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు, చాలా తక్కువగా సూచిస్తారు, చాలా తక్కువగా విషయాలు బోధిస్తారు. వాళ్ళు చెప్పినటువంటి దానిలో ఉన్నటువంటి సూక్ష్మత్వాన్ని గ్రహించుకుని ఆచరణలో తెచ్చుకోవడమే జీవుల యొక్క కార్యక్రమంగా ఏర్పాటు అవ్వాలి. The planetary hierarchy, which is the spiritual hierarchy called in the West the kingdom of God. The new group of world servants are the disciples and the aspirants and the spiritual intelligence of the world, the men and women of goodwill found everywhere. ఇప్పుడు కూడా మంచి పని చేద్దాం అంటే భావం అందరిలోనూ ఉంటుంటుంది. అది అంటే మనం వెతుక్కుని వాళ్ళని చక్కగా మనం చేసేటువంటి కార్యక్రమానికి మెన్ ఆఫ్ గుడ్ విల్ అనేటువంటి వాళ్ళని మన యొక్క ప్రవర్తనే ఇతరులలో ఒక మంచి పని చేద్దాం అంటే భావం మేలుకొల్పబడడానికి ఉపయోగపడుతుంది. మన ప్రవర్తన సరిగా లేదనుకోండి, వాటిలో మంచి చేద్దాం అంటే భావం వాళ్ళు ఇతరులలో మనం దర్శించలేం. వాళ్ళు ఉండే మంచి భావం వాళ్ళు ఎప్పుడైతే మనం దర్శించలేమో అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ అంటే ఎవడు కూడా ఈ భూమి మీద ఎవడు కూడా మంచిగా లేడు, ప్రతివాడు కూడా స్వార్థపరుడేనండి అని అంటుంటాం. అది ఇవన్నీ కూడా విషయాలు ఏంటంటే బేసిక్గా లాస్ట్ పేజెస్లో ఆయన ప్రధానంగా చెప్తున్న విషయం ఏంటంటే ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అంటే వాళ్ళు ప్రధానంగా పనిచేస్తున్నారు. ఇతరులకు మనం వీలైనంత చక్కగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజెంట్ క్రైసిస్ అంటుండేది ఉంటున్నటువంటి దానిలోకి మనం చాలా చక్కగా మనకి చేతనైనటువంటి సహకారం అంటుండేది అందించడం అంటుండేది ప్రతి వాళ్ళము అలవాటు చేసుకోవాలన్నటువంటి విషయం చెప్తున్నారు. This is a simple program, but of each a practical potency that if you once worked it out and made the needed sustained effort in 1942, there would be no question but that success has crowned your efforts. The coming of God is the coming or emerging fifth kingdom in nature, whose citizens always bring beauty into the world, thus glorifying that intelligence. To when we give this name of God for want of better term, whose citizens are distinguished by the quality of goodwill, which must in a long run bring the right kind of peace, but not pacifism on earth. It is a program of such simplicity that the overactive minds of many will reject it on the ground that it is too simple, and yet the great and controlling factors in the world are always simple. It is simple. మాస్టర్ కూడా అదే చెప్తారు. సింపుల్ విషయం ఇది ఏంటంటే నువ్వు ఇతరుల నుంచి ఏదైతే కోరుతున్నావో అది ఇతరులకు నువ్వు అందించేట్టుగా ఉండాలి. కానీ ఎదుటివాడు నాతో సరిగ్గా ఉండట్లేదని అంటే నువ్వు సరిగ్గా ఉండాలి ఎదుటివాడితో అని చెప్పి చెప్తారు మాస్టర్. సో అదే విషయాన్ని ప్రధానంగా చెప్తున్నారు. The new group of world servers provides a channel through which the power of God focused in the planetary brotherhood can flow, and that power is not intended as is sometimes under the evolutionary plan to be destructive. The destructive force of the planet are doing their directed and needed work, but the effects must be balanced and offset by the work of the world servers. Destructive tendency of చక్కగా ఓ పక్కన అలా వెళ్ళిపోతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వరల్డ్ సర్వర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమండలం మీద ఉంటున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా డిస్ట్రక్టివ్ యాక్టివిటీ అటువంటి సృష్టిలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు తీసేయాలో వాళ్ళని అలా తీసేసుకుంటూ వెళ్ళిపోతుంటారు.
మంచి యాక్టివిటీ అంటున్నది పక్క నుంచి ఈ గుడ్ విల్ ఆస్పెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు, న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్గా ఉంటున్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఒక రైట్ యాక్టివిటీ, ఒక 10 మందికి వినియోగపడేటువంటిది, 10 మందికి ఒక సేవ అనేటువంటిది ఎప్పుడు వీళ్ళు చేస్తూ ఉండడం అనేటువంటిది ఇందులో ప్రధానంగా చెప్పబడుతున్నటువంటి విషయం. To be realized, I can will heal humanity's wounds and will bind all men together in a planned synthesis. As you know, the new group of world servers has its members in every land. A vast numbers are known. They are practical intelligence people, not vision idealistic mystics, working towards an object which may appear inaccessible, but towards one which is capable of intermediate and practical application. They are talking of understanding and honor and cooperation in all fields of human thought and life, and are emphasizing the future and unavoidable expression of such love, unavoidable under the evolutionary law. It is the next great human development. సో నెక్స్ట్ గ్రేట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఏంటంటే ప్రతి వాడిని నువ్వు ప్రేమించడమే మార్గం తప్పితే వేరేది ఇది లేదు ఇంకా భూమి మీద. అటువంటి రోజులు వచ్చేస్తాయి. అంటే ఎప్పుడు కూడా ఇతరులని సహజంగా ప్రేమించడం అన్నటువంటిది నేర్చుకున్నావా సరే సరే, లేదా నీకు ఇంకా వేరే ఆల్టర్నేట్ లేకుండా ఉండిపోయేటువంటి స్థితి వస్తుంది. అప్పుడు తప్పకుండా ఇతరులతోటి ప్రేమగా మాట్లాడటమే నీకు కార్యక్రమంగా ఉండిపోతుంది. అంటే దాన్నే మనకు పురుష మేధంలో ఏమని చెప్తారంటే, పరీక్షిత్తు ప్రధానంగా ఒక 4-5 సూత్రాల్ని మొత్తం దేశం అంతటా పెట్టిస్తాడు. అందులో ఫస్ట్ సూత్రం ఏమిటంటే, ధర్మము భక్తిచే అవలంబింపనిచో భయం చేత అవలంబింపజేయబడను. సో అది ఇక్కడ ఏమంటున్నారంటే అన్అవాయిడబుల్గా ఉండిపోతుంది కండిషన్. అంటే చోటులో ప్రపంచం అంతా కూడా ఒక లవ్ ఆస్పెక్ట్ అటువంటి దాంట్లోకి అప్లిఫ్ట్ అవుతుంది. సో ఈ అప్లిఫ్ట్ అవుతున్నటువంటి కార్యక్రమంలో ఇతరుల యందు ద్వేషించడానికి ఏమీ లేదు, ప్రేమించడానికే ఉంది అనేటువంటి భావంలోకి జీవులు అడుగు పెట్టేస్తున్నారు. దాన్ని ఏమన్నారంటే ఫిఫ్త్ కింగ్డమ్. ఈ ఫిఫ్త్ కింగ్డమ్ నుంచి జీవులు భూమి మీదకి దిగి వచ్చి జీవుల్ని ఫిఫ్త్ కింగ్డమ్లోకి తీసుకెళ్తున్నారు. ఈ ఫిఫ్త్ కింగ్డమ్లోకి ఎంటర్ అవుతున్నటువంటి జీవులందరూ కూడా అకారణంగా ఇతరులను ప్రేమించినటువంటి యొక్క మార్గాన్ని జీవులకు దర్శింపజేస్తున్నారు. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ వేర్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. వాడిని ద్వేషించి వీడిని ద్వేషించడం వలన మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అంటున్నది ఎప్పుడూ కరెక్ట్ కాదు. బిహైండ్ ద డిస్టాంట్ పాస్ట్ ఆఫ్ ది రేస్, హ్యుమానిటీ ఫేస్డ్ such a crisis as is now upon us. The race was then fecunded with intellect. ఇప్పుడు ఉన్నటువంటి రోజుల కన్నా చాలా వెనక్కి వెళ్ళి చూస్తే అప్పట్లో మానవులు ఎలా ఉన్నారట, ఫెకండెడ్ విత్ ఇంటలెక్ట్, బాగా తెలివితేటలు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలివితేటలు ఎందుకు పనికిరాం, అట్లా అంత తెలివితేటలుగా ఉన్నారు వాళ్ళు. A crisis as is now upon us. The race was then fecunded with intellect, if I may use such a phrase, and the human on fourth kingdom came into being. The great latent power of self-consciousness was born. సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటుండేది అంటే ఇంటలెక్చువల్ అంటుండే దానిలో చాలా, అంటే బిజినెస్ చేయడంలో కానీ వేటిలో కానీ చాలా తెలివితేటలు వాళ్ళు, ఎంత అంత తెలివితేటలు కాదు. కానీ తెలివితేటల్లో నుంచి మానవులు కాన్షియస్ అంటే ప్రజ్ఞా స్వరూపులు అంటుండే దాంట్లో, అంటే ప్రజ్ఞత్వముగా కలిగి జీవించడం అంటుండే దాంట్లో అడుగు పెట్టారు. దానిలోకి అడుగు పెట్టాడు అప్పుడు ఫోర్త్ కింగ్డమ్ అంటుండేది విచ్చుకుంది. అంటే ఏ రకంగా ఇతరులను మన యొక్క అవసరాలకు వాడుకోవడం, అంతే కదా. తెలివితేటలు అంటే ఏమిటి? తెలివితేటలు అంటే ఏం లేదు, ఏ రకంగా ఎదుటివాడిని మనం బోల్తో కొట్టించాలి, ఏ విధంగా ఇతరులని మన అవసరాలకు మనం వాడుకోవాలి, ఏ విధంగా మనం సుఖపడుతూ ఉండాలి, వేరే వాడి సుఖం సంగతి మనకు సంబంధం లేదు, ఇది కదా. దాంట్లో నుంచి మానవుడు నెమ్మదిగా ప్రజ్ఞ అంటుండే దాంట్లోకి మేలు కాన్సెప్ట్, అప్పుడు ఫోర్త్ కింగ్డమ్ అంటుండేది వచ్చింది. Came into being. The great latent power of self-consciousness was born, and men became individuals. Now the race faces another fecundation, this time with love and the fifth kingdom in nature. The kingdom of God can be born and can function upon the outer world of manifestation. ఇతరుల యందు ప్రేమభావంగా వ్యవహరించడం అంటుండేది ప్రధానంగా ఇప్పుడు అడుగు పెట్టబోతున్నటువంటి స్టెప్ అది. దాని అన్నారంటే ఫిఫ్త్ కింగ్డమ్. అంటే చుట్టూతో అందరితోటి ప్రేమగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు అప్పుడు హీల్ ఎంజాయ్ ద రియల్ బ్యాలెన్స్, ద రియల్ గుడ్ విల్. తర్వాత ఈ సత్వగుణముగా ఏదైతే చెప్పబడుతున్నారో అది సిద్ధింపడుతుంది మానవుడికి. సో అలా జీవించడమే మానవుడికి కర్తవ్యం. ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్
standing at a midpoint between the spiritual hierarchy and the world of men, are the agents of this process and can lead men out of the crisis which it was brought about. సో న్యూ గ్రూప్ ఆఫ్ ఫాలోవర్స్ పరమగురువులకి మానవులకి మధ్యలో ఉంటూ వీళ్ళని అటువైపుగా నడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా. They do and say nothing would could increase the existing cleavages among people, race and religion. They do and say nothing which could increase the existing cleavages. అది కాదండి, వాడు నా దగ్గర ఇచ్చేసాడండి, వీడు అది చేశాడండి. ఈ తగులాటలోనూ వీటితోటి ఎప్పుడు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. సరే మీరిద్దరు కొట్టుకోండి అంటారు, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బాగా తెలుసుకోండి, మనం ఎదుటివాడి చేత అన్యాయము తనకు జరిగినటువంటి దాన్ని ధీరతతో సహించడాన్ని చెప్పారు. జస్ట్ బేర్ ఇట్ అంతే. మనకి ఎదుటివాడైనా సరే ఏదైనా మోసం చేస్తాడు, ఎదురు చేస్తాడు, పరమగురువుల మార్గంలో ఏంటంటే వెనక దాన్ని ఎవడు తప్పు ఎవడు రైట్ అటువంటిది వాదించడంలోకి వెళ్ళా మనం ఇబ్బందులు పడకూడదు. వాదించడంతో పని అవుతుంది ఎప్పుడు కూడా. మన అన్నయ్యో మన తమ్ముడో ఎవడో మన మీద కేసు వేసాడు, ఆస్తి నాకు కావాలని ఇదంతా అంటున్నది కదా. ఫైట్ చేసి మనం ఇది చేసుకునే దాంట్లో మన ఒక టైం చాలా పోతుంది. దాంట్లో ప్రధానంగా మనం ఏంటంటే మనం న్యాయం అంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఒకటి మార్గం. వాడు న్యాయబద్ధంగా జీవించదలుచుకోవట్లేదు, వాడు అన్యాయంగానే జీవించదలుచుకుంటున్నాడు. వాడితో ఫైట్ చేసి అది కేసు వేసుకుని ఎప్పుడో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో మన ఆస్తి మనం సంపాదించుకున్నాం అంటే దానికన్నా తీసుకుంటే తీసుకో అని చెప్పి వాడు వదిలేసి మన లైఫ్ ఏంటి అనేటువంటి చక్కగా మనం బయటకు వచ్చేసి మన లైఫ్ మనం చక్కగా లీడ్ చేసుకోవడంలో ఎప్పుడు కూడా ఏంటంటే మన ఇంటెలిజెన్సెస్, మనలో ఉండేటువంటి షట్చక్రాలు, ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. వీటిలో ఈ టెన్షన్స్లోనూ వీటిలోనూ పడిపోయి జీవిస్తున్నటువంటి వాడికి ఎప్పుడు కూడా ఏంటో ప్రేయర్ అంటాడు, ఏంటో అదంటాడు, ఇది అంటాం, కానీ వీటిలో ఇలా తిరిగిపోవడంగా ఉంటుంటుంది. కానీ ఒక బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే వాడు లూజ్ అయిపోతాడు. గురించి బ్యాలెన్స్డ్గా ఉండడం అటువంటి చేద్దాం అనుకుంటున్నప్పుడు మాత్రం ఇలాంటి వాటిలో మనం ఇన్వాల్వ్ అయ్యి మనం సాధించగలిగేది ఏం లేదు. గురించి ఏమంటున్నారంటే well and a living force in their environment, they do and say nothing which could increase the existing cleavages among people, races and religion. Let us leave it at that, for it is a simple statement of a sample way to lay the ground for needed changes. వీడు వాడు కొట్టుకుంటాడు, జస్ట్ వదిలేస్తారు. ఇద్దరు తగ్గులాడుకుంటున్నారు, సార్ మీ ఇష్టం అని చెప్పి వదిలేస్తారు. ఓ మాట చెప్తారు, అలా కాదు నాయన ఇలా జీవించాలని. అలా కాదు ఇలా ఎవరు కొట్టుకోండి అయితే అంటారు. తలలు బద్దలు అవుతాయి. అప్పుడు ఇంకోసారి ఇంకొకరు కొట్టుకోవడం వలన లాభం లేదు, ఇద్దరం కలిసి జీవించడంలోనే లాభం ఉందనేటువంటి విషయం తెలుసుకుంటారు. అది అందుగురించి ఇమీడియట్ ప్లాన్ ఆఫ్ ది హైరార్కీ ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ది ప్లాన్ ఆఫ్ హైరార్కీ. దిస్ ఇస్ ద లాస్ట్ లెసన్ ఆఫ్ దిస్ బుక్. What therefore is the hierarchy seeking to do today? Let us briefly state the immediate plan. Number 1, to make the lines of cleavage already existing so apparent that the issue is clear. This you can see happening every day if you read the world news intelligently and separate the spectacular and untrue details from the broad and true issues. These lines of cleavage fall into 3 general lines. Between the 3 major ideologies, the fascist, the communistic and the democratic. Between the reactionary and fundamentalist groups and the liberal-minded people who react to the newer spiritual impression and to the emerging ways of approach to God. Between the old cultures and civilizations and the new incoming ways of living and thinking. Between the Christian way of life and the acquired attitude of thought and life. Between the laws of kingdom of God, the 5th kingdom, and those of humanity. The 4th, between the self-conscious individuals' way of life and the way of brotherhood, of love, and of group consciousness. సో ప్రధానంగా క్లీవేజెస్ అంటే ఒకడంటే ఒకడికి పడకపోవడం అంటేది ఈ భూమండలం మీద నిర్ణయం పడుతుంది. ఆ విషయం మాకు తెలుసు అని చెప్పి చెప్తున్నారు ఆయన. సో అందుగురించి వాటిని ఎలా ఎవరెవరి మధ్యలో పడట్లేదు అంటే విషయం అక్కడ మనకి జస్ట్ చెప్తున్నారు. ఒకటి, బిట్వీన్ ద 3 మేజర్ ఐడియాలజీస్ మనకు చెప్పారు కదా మొదట 3 ఐడియాలజీస్. ఒకటి ఫ్యాసిస్ట్, కమ్యూనిస్టిక్, డెమోక్రటిక్. వీళ్ళ మధ్యలో పడకపోవడం అంటేది నడుస్తుంది. డెమోక్రటిక్ ఒకడు ఎక్కంటే వాడిని కింద లాగేసి నేను ఎక్కాలని, ఒకడు వాడికన్నా బలవంతుడు నేనైతే వాడిని చంపేసి నేను ఎక్కాలని, ఇలా ఈ పడకపోవడం అంటేది అలా రన్ అవుతున్నట్టు వాళ్ళు.
తర్వాత between the reactionary and fundamental groups, the liberal minded people who react to the newer spiritual impression and the emerging ways of approach to God. Reactionary and fundamentalistic group and the liberal minded people. అంటే మానవులు ఎక్కువ మంది వాళ్ళు ఉదాహరణకు వాడికి ఒక ప్రేయరు పూజ ఇదేదో వాడికి ఉన్నారు. ఇది కాకుండా ఒక కొత్తది ఏదో పెట్టండి, వినాయక చిచ్చి ఇదంతా ఇవన్నీ చేస్తున్నారండి మీరు, అది అలా వాడికి వీడికి పడకపోవడం అంటాడు ఒక వస్తువు. న్యూయర్ స్పిరిచువల్ ఇంప్రెషన్ అండ్ ద ఎమర్జింగ్ వేస్ ఆఫ్ అప్రోచ్ టు గాడ్. తర్వాత ఓల్డ్ కల్చర్స్ అండ్ సివిలైజేషన్స్ అండ్ న్యూ ఇన్కమింగ్ వేస్ ఆఫ్ లివింగ్ అండ్ థింకింగ్. ఓల్డ్ కల్చర్స్ న్యూ వే ఆఫ్ లివింగ్ అండ్ థింకింగ్, ఈ రెండింటికి మధ్యలో పడదు ఎప్పుడు కూడా. వీడికి వాడికి పడదు. అంటే తాతగారికి మనవాడికి పడకపోవడం, లేదా తాతగారికి లేదా నాన్నగారికి కొడుకు పడదు. ఎందుకంటే ఆయన ఏదో అలా జీవించాలంటారు, వీడేమో ఇలా జీవించాలంటారు, ఇద్దరికి పడదు, సొల్యూషన్స్ దొరకవాలి. సో ఇలా పడకపోవడం అంటే ఉంటుంది. తర్వాత టు హోల్, అది అది ఫస్ట్ పాయింట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్లాన్ ఆఫ్ వర్క్ ఏంటంటే ఈ క్లీవేజెస్ అంటే ఒకటి ఉంటున్నాయి జీవుల్లో. సో ఎవ్రీడే ఇఫ్ యూ రీడ్ ఇవన్నీ కూడా ప్రపంచం చుట్టూ అంతా కూడా అనేక రకాల క్లీవేజెస్ ఉంటాయి, అదొకటి. సో వాటిని ఏమన్నా మనం స్టెబిలైజ్ చేసుకోవడం ఒక పాయింట్. To heal those divisions and bridge these cleavages through the agency of the world groups, which we call the new group of world servers and the men of goodwill. Their servers and men of goodwill belong to all the nations, groups, and ideologies and religions on both sides of the different cleavages, and yet hold firmly to the principles of goodwill and understanding. They are therefore differentiation and separated trends. They hold out the bands of love and understanding to each other across the gulf of differences. సో గల్ఫ్ ఆఫ్ డిఫరెన్సెస్లో అంటే వీడంటే వాడికి పడదు, వాడంటే వీడికి పడదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను పెట్టుకుంటారు. ఈ సంస్థ వాడంటే వాడికి పడదు, ఆ సంస్థ వాడంటే వీడికి పడదు. ఇద్దరు ఉదాహరణ హోమియో మందులు ఇస్తున్నారు అనుకోండి, ఇద్దరు లేదా అన్నదానం చేస్తున్నారు అనుకోండి. ఏంటో సార్ వాడిదో అన్నదానం చేస్తారు, ఏంటంటే అది ఇది మాట్లాడతారు. వీడు చేసేది అన్నదానం, వాడు చేసేది అన్నదానం, కానీ ఒకడంటే ఒకడికి పడదు. కనుక ఈ రకంగా పడకపోవడం అంటే దాంట్లో జీవులకి మైత్రి భావం అంటున్నది పెంపొందించగలగడం అంటున్నది ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది డిఫరెంట్ క్లీవేజెస్ అండ్ ఎట్ హోల్డ్ ఫర్మ్లీ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ విల్ అండ్ అండర్స్టాండ్. పడకపోతున్నా మనం ఎప్పుడు కూడా మనం హోల్డ్ది చాలా గట్టిగా గుడ్ విల్ ఆస్పెక్ట్ అంటున్నది పట్టుకోవాలి. లేకపోతే ఏమైపోతాం అంటే ఇటు అటు పడిపోతుంటాం, జరిగిపోతుంది. గురించి ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఇతరుల మీద ప్రేమభావం అంటుంటే జరగకూడదు. వాడు తప్పులు చేసినటువంటి 100 తీసుకుని మన దగ్గర పోతాడు, ఇవ్వండి ఎన్ని తప్పులు చేశాడు వాడు. ఎన్ని తప్పులు చేసినా సరే అవన్నీ కూడా కరెక్ట్ అవ్వబడాలి అంటే దేని చేత వాడు కరెక్ట్ అవ్వబడదు అంటే గుడ్ విల్ ఆస్పెక్ట్ చేత మాత్రమే మానవులు మారతారు. గుడ్ విల్ అండ్ అండర్స్టాండింగ్, దే ఆర్ దేర్ ఫార్ నాన్ పార్టిషన్ అండ్ inactive in the present process of differentiation and separated trends. They hold out the hands of love and understanding to each other across the gulf of differences. They meet in thought upon the subjective level of the true realities, which are synthetic and eternal, and ignore all outer barriers. ప్రేమ భావం అంటున్నది పెంపొందించడమే అసలు మార్గం. ఇంకా మిగిలిన అన్ని కూడా పక్కకు పెట్టేస్తారు. ఎంతవరకు అది కాదండి, వాడు ఇన్ని తప్పులు చేసి వస్తున్నాడండి. ఉదాహరణ వాడు గురు పూజలో కిరణ సామాన్లు తెమ్మంటే వాడు 100 రూపాయలు జేబులో పెట్టేసి వాడు తెస్తున్నాడండి, ఏమిటండి ఇలాంటి వాడు ఏంటండి అని వాడు పెద్దగా పట్టించుకోరు. అదేంటి సార్ ఇదేంటి ఇలాంటి పనులు ఏంటంటే వాడు చేయడానికి, వాడికి తెలుసు కదా వాడు చేస్తున్న. ఉదాహరణకి వాడు ఇంకో చోట ఎక్కడైనా కొట్టేశాడు అనుకోండి, దాంట్లో ఎక్కువ ఇబ్బందులు పడతారు. అంటే పరమ గురువులు కానీ మహానుభావులు కానీ వాళ్ళు చేసేటువంటి డెసిషన్స్ జారు మన బుర్రకి ఇలా 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 చేస్తారా అంటున్నదిగా అనిపిస్తుంది నిజానికి. ఇప్పుడు 100 రూపాయలు కొట్టేస్తున్నాడని చెప్పి తీసుకొచ్చిన వాడిని నువ్వు 100 రూపాయలు కొట్టేసావు, నువ్వు ఇలాంటి వాడు పనికిరావు అంటుంటే దాంట్లో వాడందరి వాడే జారిపోతారు. మా అయితే అప్పుడే వీళ్ళు వెయిట్ చేస్తారు, లేదా వాడందరి వాడే మారిపోతారు. అంటే వీడు వాడిని తప్పు పట్టడం, వీడు వాడిని నువ్వు ఎప్పుడు నువ్వు బాగుపడతావు, ఇలాంటి పనులు ఇక్కడే కొట్టేస్తే నువ్వు ఎట్లా, ఇలాంటి మాట్లాడటం ఉండదు. చాలా ఇదిగా ఉంటుంది వాళ్ళు చేసేటువంటి ఇది. అందురించి ఏమంటున్నారంటే దే హోల్డ్ ఆన్ ద హ్యాండ్స్ ఆఫ్ లవ్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఈచ్ దర్ across the gulf of differences. They meet in thought upon the subjective level of the true realities, which are synthetic and eternal, and ignore all outer barriers and separate differences in mental ideas and material ways of living. ఈ మెటీరియల్ వేస్ ఆఫ్ లివింగ్ వీటన్నిటిలోనూ వాళ్ళు వీటి అందు ప్రధానం అన్నటువంటి వహించకుండా కేవలం ప్రేమభావం అంటుండే దాని అందే వాళ్ళు ప్రధానంగా వాళ్ళు జీవించడం అటువంటి జరుగుతుంది.
టు అప్రోచ్ తర్వాత టు అప్రోచ్ నియరర్ టు హ్యుమానిటీ బికమ్ ఏ నాన్ అండ్ ఫోర్స్ఫుల్ ఫ్యాక్ట్ in the consciousness of their disciples, of the world aspirants and the new group of world servants. Then these can work with greater confidence. So nearer to humanity and become a known and forceful fact in the consciousness of their disciples. సో వీళ్ళు డిసైపుల్స్కి చాలా దగ్గరగా వచ్చి వాళ్ళు వర్క్ చేయడం అంటే చెప్పుగా ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళతోటి కలిసి పనిచేయడం అంటే చెప్పుగా ఉంటారు. ఎవరైతే ఇప్పుడిప్పుడే పని మొదలు పెడుతున్నారు వాళ్ళతోటి కలిసి వీళ్ళు వచ్చి పని చేస్తుంటారు. వీళ్ళు చాలా పెద్ద పెద్ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. వాళ్ళు ఇప్పుడిప్పుడే మందులు ఇద్దాం అంటున్నది ఉందనుకోండి, వాడికి ఇష్టం. వాడితోటి కలిసి ఇక ఎలా పని చేయాలి ఏంటి అంటే వాడికి అక్కడ పక్కన కూర్చొని వాడికి నేర్పిస్తారు అలా. Then these can work with greater confidence, knowing for themselves, past all controversy, that the kingdom of God is emerging upon earth, that the inner world of light, love, and meaning is fusing in the realizable sense with the objective world, and that the world of spiritual reality is now recognized on such a large scale that the precipitation of that which is spiritual discovered to the present in everything that can be known. This realization and this approach to life through God is the herald and the new world religion. I have already given you much concerning in it in these instructions of you will reread if you will be preparing yourself for right participation in the coming Vesak festival. So ఇప్పుడు కూడా love aspect and meaning infusing in a realizable sense with the objective world. రియలైజబుల్ సెన్స్ ఉండాలి. ఎందుకు వాడు తప్పు చేశాడు అంటున్నది ఒక రియలైజేషన్ అంటున్నది ఉంటే వాడి యందు మనకు ప్రేమభావం ఉంటుంది తప్పితే ద్వేషభావం ఉంటుంది. ఎందుకు వాడు తప్పు చేశాడు? సో మనిషిని చక్కగా అవగాహన చేసుకోవడం అంటున్నది ఎక్కువగా ఉంటుంది, కానీ మనం చేసేటువంటిది ఎప్పుడు కూడా ఇతరులను తప్పుగా అర్థం చేసుకుంటాం. తప్పుగా అర్థం చేసుకోవడం వల్లనే ప్రాబ్లమ్స్. సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఉండవు. ఎప్పుడు వాడు తప్పు పని చేసినా వాడిని సరిగ్గా అవగాహన చేసుకున్న ట్రైనింగ్ ఇస్తాడు, మంచిగా మారిపోతాడు. కనుక అది చెప్తున్నారు. అంటే వీళ్ళ యొక్క కార్యక్రమంలో ఒకటి క్లీవేజెస్ అంటే ఎక్కడెక్కడ ఎలా ఉంటున్నా ఏంటి అవగాహన చేసుకోండి, వాటిని ఏ విధంగా మనం బ్లెండ్ చేయగలుగుతాం అంటే చక్కగా తెలుసుకోండి అన్నారు. థర్డ్ పార్ట్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఇతరులలో ఉన్నటువంటి దుష్టభావములు కానీ ఇతరులలో ఉన్నటువంటి చేతలైనటువంటి దాన్ని కానీ ఇలాంటివన్నింటిని కూడా చక్కగా ప్రేమ అనేటువంటి దాంతో వాటిని క్లబ్ చేసుకుంటూ వెళితే కనుక అప్పుడు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అంటే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమంలో మనం కూడా భాగస్వామి అయినట్టు అవుతాం. అప్పుడు వైశాఖ్ ఫెస్టివల్కి మనం కూడా participation in the coming Vaisakh festival. Right participation in the coming Vaisakh festival. So, I have already given you much concerning it in these instructions. Approach to the life through God in the herald and the new world religion. దీన్ని చక్కగా అవగాహన చేసుకోండి. ఏ విధంగా అయితే realization and the approach of life through God is the herald. సో దైవం యొక్క సాన్నిధ్యం, దైవం యొక్క ఇది ఏ విధంగా నిర్వహింపబడుతుంది అనే విషయం అవగాహనలోకి తెచ్చుకుంటే అప్పుడు మీరు ఏ విధంగా జీవించాలన్నటువంటి విషయం తెలుస్తుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవడం అంటే చేయడానికి మళ్ళా చెప్పడినటువంటి విషయాలు తెలుసుకోండి. తర్వాత మీరు మారడం చేత ఏమవుతుందంటే అప్పుడు వైశాఖ్ ఫెస్టివల్ అంటే దాంట్లోకి మీరు కూడా ఒకనొక రోజు అడుగు పెట్టగలిగేటువంటి ఇది వస్తుందని చెప్తున్నారు. టు బ్రింగ్ అబౌట్ ద డే ఆఫ్ క్రైసిస్ టు విచ్ ఐ హ్యావ్ రిఫర్డ్ బిఫోర్. Through this crisis is what the aspiration of humanity for peace, understanding, goodwill, and truth can be raised to its highest possible expression. These will be brought about at the given moment of fusion and the downpouring desire of the spiritual force of the hierarchy of the Christ and of all associated with him. So ఇదంతా డౌన్ పోరింగ్ అంటున్నది ఒకటి జరుగుతుంది. అంటే ఈ ప్రేమ భావం అంటున్నది గుడ్విల్ అన్నారు. అండర్స్టాండింగ్, గుడ్విల్ and truth can be raised to its highest possible expression. This will brought about at a given moment of fusion the downpouring desire and the spiritual force of the hierarchy. ఎప్పుడైతే మనకి గుడ్విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది మన చుట్టూదా అనేటువంటిది ఎప్పుడైతే మనం చక్కగా దర్శించగలుగుతాం, ఎప్పుడైతే మనం చక్కగా ఇది చేస్తాం అప్పుడు దైవం అక్కడ వర్తిస్తాడు. ఎప్పుడైతే ఇతరులతోటి ప్రేమగా వర్తించడం అంటే మనం బాగా చేయగలుగుతామో, ద్వేషభావం అనేటువంటిది లేకుండా ఉంటామో అక్కడ పరమగురువుల సాన్నిధ్యం అనండి లేదా దైవ సాన్నిధ్యం అనండి తప్పకుండా మనకు దర్శనం. వాడు అక్కడికి వెళ్తే గుడిలో 100 రూపాయలు అడిగేస్తున్నాడండి, గుడి బయట 100 రూపాయలు అడిగేస్తున్నాడు, వీడికి వాడికి ఏంటంటే తేడా. ఇలాంటి మాట్లాడుకుంటూ గుడిలోకి దర్శనంకి వెళ్తే దైవ దర్శనం ఉండదు. ఎవరికి ఎదగాలో వాడికి అది ఇచ్చేసేయి. నీకు దైవం కాదు కాబట్టి నువ్వు దైవాన్ని చూసుకోవాలి. వాడికి ఏదో 100 రూపాయలు కొట్టాడు, 100 రూపాయలు ఇచ్చేసి అంతే. లేదా గుడికి రాకు, అంతే సింపుల్.
It is for this day of crisis that we are called to work. It can be brought about in 1942 if all of us put ourselves and all our resources, spiritual, mental, and material, into the meeting of the present opportunity and emergency. It can be brought about in the new group of world servers and the masked men and women of goodwill in every land use intelligence plus good business technique and methods, which are spiritual faculties, not dedicated asset on a large scale to the things of the kingdom of God. Practical utilization of every possible agency, the press, correspondence, personal contacts, and above all, the radio, the avoidance of all the old methods, such as attack on persons, people, even nations, and ideologies of forces and tertian and of separative techniques, must be strenuously inculcated. The forces existent today, directed by the spiritual agencies of the incoming new age, have made the field of service clear. It is bringing of the separative cleavages and the harmonizing of the warring schools of thoughts. ఈ హార్మోనైజ్ కండిషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడానికి అనేక రకాలైనటువంటి విషయాలు మనకి మన చుట్టూతో ఉన్నాయి. అంటే 10 మందితోటి మనకి ఇప్పుడు ఉదాహరణకు మనం ఈ రోజుల్లో ఉంటున్న దాంట్లో మన వాట్సాప్ గ్రూపులని కానీ, ఫేస్బుక్లని కానీ, యూట్యూబ్లని కానీ ఇలాంటివి ఎన్నో వచ్చేసాయి. అంటే మనలో ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి ఒక మంచి విషయాన్ని 10 మందికి పంచగలడు. 10 మందిలో ఉన్నటువంటి మంచి విషయాలు మనం తెలుసుకుంటూ ఉండడం, ఒకళ్ళకి కమ్యూనికేషన్ అనేది చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకోవడం, మంచి భావంలో మంచి విషయాలు అంటుండే పంచుకోవడం, మంచి అంటున్నది పెంపొందించడం అంటుండే దానికి ఇలాంటివన్నీ శుభ్రంగా బాగా ఎక్కువగా వాడనంటున్నారు. తర్వాత బిజినెస్ అంటుండే చేయడంలో కూడా ఇతరుల ఏదో ప్రేమభావంగా బిజినెస్ చేయండి. బిజినెస్ చేస్తున్నామంటే అంటే ఊరిని ఏదో బిజినెస్ చేసే కదా, అంటే ధనం బాగా సంపాదించి ఏం చేస్తాం? మనం ధనం సంపాదించుకోవడానికి ఇతరులని తొక్కేస్తామన్నట్టుగా బిజినెస్ చేసిన వాడికి ఏం బాగుపడతారు? రేపు పొద్దున ఎంతవరకు బాగుపడగలడు వాడు? ఇంకా బిజినెస్ చేసే దాంట్లో కూడా ఒక చక్కగా ఇతరులు ఏదో ప్రేమభావంగా బిజినెస్ చేయడం అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? న్యూ గ్రూప్ ఆఫ్ ఫాల్సర్స్, ద మాస్టర్ ఆఫ్ మెన్ అండ్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ ఎవ్రీ ల్యాండ్ యూస్ ఇంటెలిజెన్స్ ప్లస్ గుడ్ బిజినెస్ టెక్నిక్ అండ్ మెథడ్స్, నాట్ డెడికేటెడ్ యాసెట్ ఆన్ ఎ లార్జ్ స్కేల్, విచ్ ఆర్ స్పిరిచువల్ ఫ్యాకల్టీస్ నాట్ డెడికేటెడ్ are the things of the kingdom of God. So the workers on the inner side and the disciples who are responsible for the working of the plan have made great efforts to reach and stimulate the new group of worshipers. They have made successes in every way department upon any recognition of the hierarchy on a part of the servers. Where that exists, it is a help, but it is a dependent upon receptivity to spiritual impression, which mean responsiveness to the new ideas, which are expressive of the spirit of fusion of synthesis. రెస్పాన్సిబుల్ టు న్యూ ఐడియాస్ అంటే ఎప్పుడు తీసుకోవాలి. పరమగురుడు లేదా మాస్టర్ శ్రీకి గారు లేదా నాన్నగారు వీళ్ళు రెస్పాన్సిబుల్ టు న్యూ ఐడియాస్ అంటే చాలా తీసుకున్నారు. అంటే చాలా సరదాగా మామూలు వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ మనం ఎలా చేద్దాం అంటే డిస్కస్ చేస్తూ వాళ్ళ దగ్గర ఐడియాస్ వీళ్ళు స్వీకరించడం అంటే చేస్తుంటారు. ఎప్పుడు కూడా న్యూ ఐడియాస్ ఎవరు ఏది చెప్పినా సరే ఐడియాస్ అంటే స్వీకరించి చోట్లో ఉన్నటువంటి వాటికి చక్కగా రెస్పాండ్ అయ్యి మనం చక్కగా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అంటే విధానం. కానీ ఇలానే చెయ్యాలి, ఇలానే ఉండాలి, ఇలానే జీవించాలి అంటే ఎప్పుడు కూడా అలా పెట్టుకోకండి. ఇప్పుడు కూడా మన ఇతరులను కలుపుకుంటూ వెళ్ళడం అంటున్నది మారబడి కొంత కూడా. అందుకని రెస్పాన్సిబుల్ టు న్యూ ఐడియాస్ అని చెప్పారు. టీచర్ ఎక్స్పర్ట్స్ లుక్ అవుట్ ఫర్ సచ్ పీపుల్ అండ్ వర్క్ విత్ దెమ్. డు నాట్ హోల్డ్ ద ప్రివలెంట్ యాటిట్యూడ్ దట్ దే మస్ట్ వర్క్ విత్ యూ. ఇట్ ఈస్ ఫర్ us who perhaps know a little but more about the plan than they do. సో మనకు నిజానికి ఇది ప్లాన్ ఆఫ్ వర్క్ అంటే మనకి చాలా తక్కువ తెలుసు. వాళ్ళు ఎప్పటికైనా సరే మనలాగా మనతోటి చేస్తున్నట్టు ఇట్లానే చేయాలి, ఇలానే జీవించాలన్నటువంటి విషయం పక్క పెట్టాలి. మన పిల్లలే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇలానే ఉండాలన్నటువంటిది చెప్పక్కర్లేదు. ఒక మంచి భావం అంటుంటుంది అందించేసి వాడిని వదిలేసేయండి. వాడు ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ వాడు వర్క్ స్వీకరించిన, ఏ పాత్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఏ పాత్ ఆఫ్ లైఫ్ కెరీర్ వాడు స్వీకరించిన, వాడు ఇతరులకి సేవ చేద్దాం, ఇతరులు ఏదో ప్రేమభావం ఓ చక్క ఇవి భావాలు ఉంటే చాలు, వాడు ఏది చేసుకున్నాడు సక్సెస్ అవుతాడు. అది ప్రధానం. There must be one part, if we react to all this, the reorientation of our entire lives for the new few years to the urgency of the things to be done. This will necessarily involve the readjustment of our lives to the new impulses. It will entail the elimination of the non-essentials so that we can find time for the task. It will mean the cultivation of that spiritual sensitivity
which will render us aware of the impressions and impulses coming from the inner side of life, and will make us quick also to recognize our brothers who are pledged to the same life of goodwill, and who are awake as we are to the urgence of the human need and the immediacy of the day of opportunity it will require to the development and all the spirit of silence. అంటే వీడు చక్కగా సైలెన్స్గా ఉండి వీడు చక్కగా తెలుసుకోగలడం అంటే ఇప్పుడు ఒక పాత్ ఆఫ్ సెన్సిటివిటీలో వీడు ఉంటూ ఉంటే లోపల నుంచి వీడు ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ న్యూ వే ఆఫ్ లైఫ్ అంటున్నది అందివ్వబడుతోంది, ఏమేమి చెప్పబడుతోంది ఏంటి అంటున్న విషయం చక్కగా తెలుస్తుంది. ఆ విధంగా వీడు చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సాధన అంటే ఏంటంటే ఈ రకంగానే జీవించడం అంటున్నది కాదు. ఎప్పుడు ఏ విధమైనటువంటి విషయాలు మన ముందుకు వస్తాయంటే విషయం చక్కగా తెలుసుకొని దాని విధంగా మనం ముందుకు వెళ్ళడం అంటున్నది ఎప్పుడు కూడా సాధన. అంటే ఇట్లానే ఉండాలంటున్నది ఇలా కాదు. క్రిస్టియన్ ఏజ్ వే ఆఫ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, యాక్వరియన్ ఏజ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఒక 100 సంవత్సరాల క్రితం మానవుడు జీవిస్తున్నటువంటి విధానం వేరు, ఈ రోజు మానవుడు జీవిస్తున్నటువంటి విధానం వేరు. ఇప్పుడు ఈ విధంగా జీవించడం ఏమిటి, ఇదంతా తప్పు అంటే భావంగా అనుకున్న వాడికి సాధన లేదు. ఈ రోజున ఏ విధంగా ఉంటుంది, దీనిలో మనం ఏ విధంగా మనం సాధన చేసుకుంటూ వెళ్ళగలుగుతాం ఈ యొక్క విషయాలు తెలుసుకుంటూ వెళ్తున్నాడు, ముందుకు వెళ్ళిపోతుంటాడు. అది ఇది చక్కగా తెలుసుకోండి అన్నారు. దీని గురించి ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో ఒక 5 minutes క్లాస్ ఉంటున్నప్పుడు అది చెప్తే మనం పూర్తి చేసేసుకుంటాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.